జపాన్లో ముస్లిం జనాభా క్రమంగా పెరిగింది. తప్పేం లేదు. ఎందుకంటే నిర్వాసితులు అక్కడికి వచ్చారు, బ్రతుకు తెరువు కోసం అని వచ్చారు. వచ్చిన వాళ్ళు అక్కడ క్రమంగా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు చూస్తే అక్కడ జనాభా పరంగా 1941 నాటికి 600 మంది ముస్లింలు ఉన్నారు జపాన్లో. 2000 నాటికి వచ్చేటప్పటికి 1,00,000 మంది అయ్యారు. 2020 నాటికి 2,30,000 మంది అయ్యారు. ప్రస్తుతం వచ్చేటప్పటికి అప్పట్లో 2000 నాటికి 24 మసీదులు ఉన్నాయి జపాన్లో. ఇప్పుడు 110 మసీదులు ఉన్నాయి జపాన్లో. ఈ మధ్యన కాంట్రవర్సీ ఏమొస్తుందంటే జపనీస్ అమ్మాయిలని ముస్లిం యువత అబ్యూజ్ చేస్తున్నారు. అదేదో ట్రాప్ చేయడం లాంటిది కాదు, మనకు మళ్ళీ ఇక్కడ లవ్ జిహాద్ లాంటిది కాదు, అబ్యూజ్ చేస్తున్నారు, వేధిస్తున్నారు అంటూ కంప్లైంట్లు వస్తుంటే అది పట్టుకోవడానికి కనుక పోలీసులు రాగానే మా మతాచారం ప్రకారం అంటూ, అక్కడ మతాచారంలో అయితే అమ్మాయిని అబ్యూజ్ చేయాలని ఎవడూ చెప్పడు, కానీ అక్కడ వాళ్ళు అందరూ ఒక్కటయ్యి మా మతంకు సంబంధించింది అమ్మాయి అర్థం చేసుకోలేకపోయింది అంటూ అమ్మాయి మీదనే దైవదోషం లాంటి కేసులు పెడుతున్నారు. మా మత ఆచారాల ప్రకారం మా మత చట్టాలు పెట్టాలి, ఇక్కడ మా మత చట్టాల ప్రకారం కేసు అమ్మాయి మీద నమోదు చేయాలి, దైవదోషం చేయడం తప్పని చెప్పేసి మాట్లాడుకొస్తున్నారు. ఇలాంటి పెద్ద ఎత్తు నడుస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు ఎవరైతే బాధితులో ఆ అమ్మాయిలే చివరికి కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో ఆగ్రహించినటువంటి జపాన్ పౌరులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. లేటెస్ట్గా జరిగినటువంటి ఉద్యమం సంచలనమైంది. జపనీస్ పీపుల్ టుక్ అవుట్ ఎ ర్యాలీ అగెన్స్ట్ ముస్లిమ్స్ ఫాలోయింగ్ reports of Muslims harassing schoolgirls. In 1941, there were 600 Muslims in Japan. In 2000, there were 1 lakh Muslims in Japan. In 2000, there were 2,30,000 Muslims in Japan. In 2000, there were 24 mosques in Japan. In 2020, there 110 mosques in Japan. 90% of Muslims in Japan are not Japanese ethnically. ఎక్కడి నుంచినో వచ్చి వలస వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు తమనే ఇబ్బంది పెడుతున్నారన్నటువంటి అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలకు కారణమవుతోంది.